హాయ్ ఎవ్రీవన్, ఈరోజు సర్క్యులర్ రఫుల్ స్లీవ్స్ కటింగ్ చూద్దాం. దానికోసమని నేను 14 వెడల్పు 14 పొడవుతో ఒక స్క్వేర్ షేప్లో 2 పీసెస్ తీసుకున్నాను. ప్రతి సైడు 4 వైపులా మధ్య భాగంలో నేను చూపించిన విధంగా పెట్టి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసిన తర్వాత ఎదురెదురు చూపించిన విధంగా ఒక లైన్ లాగా డ్రా చేస్తున్నాను. అది చూడడానికి మనం గీసే ఈ లైన్స్ ఒక ప్లస్ సింబల్ లాగా ఉంటాయి. ఇలా లైన్స్ డ్రా చేసిన తర్వాత చూపించిన క్లాత్ అనేది చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కార్నర్ పాయింట్ నుంచి నాకు ఫస్ట్ లేయర్ పొడవు అనేది 7 ఇంచులు కావాలి. ఆ 7 ఇంచులకి నేను మార్క్ చేసుకుంటున్నాను. కార్నర్ పాయింట్ నుంచి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వరకు ఆ 7 ఇంచులతో మార్క్ చేసుకుంటూ పాయింట్స్ అనేవి డ్రా చేసుకుంటూ రావాలి. పాయింట్స్ అనేవి డ్రా చేయడం అయిపోయిన తర్వాత ఆ లైన్ లాగా డ్రా చేసి దాని మీద కట్ చేయండి. కార్నర్ పాయింట్ దగ్గర సెంటర్ కోసమని చిన్నగా కట్ చేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. కట్ చేసిన పీస్ని ఓపెన్ చేయండి. ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఆర్మ్ రౌండ్ వెడల్పు వచ్చేసి 16 అండి. ఆ 16లో హాఫ్ 8 అనేది నేను తీసుకొని ఆ పాయింట్ ఉంది కదా, మనం మార్క్ చేసిన పాయింట్ నుంచి ఒక హాఫ్ సర్కిల్ లాగా ఆ లైన్ మీద పెడితే మన టేప్ అనేది మనకి హాఫ్ సర్కిల్ అనేది డ్రా చేసుకోవడానికి వస్తుంది. అలా డ్రా చేసుకున్నాక సేమ్ అలానే ఇంకొక సైడ్ కూడా హాఫ్ సర్కిల్ అనేది డ్రా చేసుకోండి. మీరేం డౌట్ పడనక్కర్లేదండి. మీరు గీసిన ఆ సర్కిల్ లెంత్ వచ్చేసి మీ 16 వస్తుంది. హాఫ్ సర్కిల్ వచ్చేసి 8 వస్తుంది. ఇలా ఈ పద్ధతి ద్వారా కట్ చేయడం వల్ల దీంట్లో ఫార్ములాస్ లాంటివి ఏం యూజ్ చేయం కాబట్టి చాలా ఈజీగా మనం ఈ సర్క్యులర్ రఫుల్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ కటింగ్, స్టిచ్చింగ్ టిప్స్, ట్రిక్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మార్క్ చేసిన ఆ సర్కిల్ పాయింట్ని రౌండ్గా కట్ చేసేసుకుంటున్నాను. చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ఆ పీస్ని పక్కకు పెట్టుకోండి. సెకండ్ లేయర్ కోసం నేను 13 వెడల్పు 13 పొడవు ఇది కూడా స్క్వేర్ షేప్లో తీసుకొని 2 పీసెస్ని సేమ్ ఫస్ట్ ఎలా అయితే ఫోల్డ్ చేశానో అలానే ఫోల్డ్ చేశాను. ఈసారి సెకండ్ లేయర్ అనేది ఫస్ట్ లేయర్ కంటే తక్కువగా ఉండాలి కాబట్టి ఫస్ట్ లేయర్ 7 తీసుకుంటే సెకండ్ లేయర్ కోసం 5.5 తీసుకుంటున్నాను. ఈ 5.5ని కూడా కార్నర్ పాయింట్ నుంచి మనం 5.5కి మార్క్ చేసుకుంటూ డాట్స్ అనేది పెట్టుకొని ఒక లైన్ లాగా డ్రా చేసుకొని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూపించిన విధంగా హాఫ్ సర్కిల్ని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఫస్ట్ లేయర్ మీద చూపించిన విధంగా ప్లేస్ చేసి ఒక పిన్స్ అనేవి అటాచ్ చేయండి. పిన్స్ పెట్టడం పూర్తి అయిన తర్వాత దాన్ని రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పాక కరెక్ట్గా ఆ సర్క్యులర్ ప్లేస్లో కట్ చేయండి. సెకండ్ లేయర్ కటింగ్ కూడా పూర్తవుతుంది. రెండు లేయర్లని ఒకదానిపైన ఒకటి చూపించిన విధంగా పెట్టాలి.
మన సర్క్యులర్ రఫుల్స్ 2 లేయర్ కంప్లీట్ అయిందండి. ఈ చివర్లు అనేది మనం పికో అయినా చేసుకోవచ్చు, ఫోల్డ్ చేసి అయినా కుట్టుకోవచ్చు. మిడిల్ సర్కిల్ వచ్చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేనైతే చూపించిన విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను చివర్లని. ఇలా 2 లేయర్లని చివర్లు మడిచి కుట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది. వాటిని రెండింటిని సర్కిల్ చుట్టూ పిన్స్ అనేవి పెట్టి ఒక స్టిచ్ అనేది వేయండి. మీ సర్క్యులర్ స్లీవ్స్ అనేవి రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe my channel @SaujiSwarahi Designers.